మన జాతీయ జెండాలను పట్టుకొని క్రికెట్ స్టేడియం అంతా భారత్ మాతాకి జై అంటూ విరాట్ కోహ్లీ ఈరోజు సెంచరీ కొడతాడు అని నువ్వు అనుకోవడంలో తప్పు లేదు. మన దేశంలో అంత పిచ్చి. మీటర్ బడ్డీ అనే సంస్థ నుండి అధిక వడ్డీకి రుణాన్ని తీసుకున్నాడు. 13 సంవత్సరాల పిల్లాడి దగ్గర నుంచి పింఛన్ తీసుకునేటువంటి ముసలాళ్ళ వరకు ఇవాళ నాకు తెలిసి బెట్టింగ్లో బాగా లాభపడినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ముందుగా వీడియోని వీక్షించేందుకు వచ్చినటువంటి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను. చీకటిలో నలిగిపోతూ ఎన్నో అక్రమాలు అన్యాయాలకు గురవుతున్నటువంటి ఈ సమాజంలో స్వల్ప మార్పు కోసం మాత్రమే ఏర్పాటు చేసినటువంటి ఈ ఛానల్ని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాను. ఈరోజు టాపిక్ గురించి చెప్పాలి అంటే టాపిక్ గురించి చెప్పడం ఎందుకు, డైరెక్ట్ మనము టాపిక్లోకి వెళ్ళిపోతే బాగుంటుందని నా ఒపీనియన్. మన దేశంలో క్రికెట్ అంటే ఎంత అభిమానం అంటే చెప్పలేనంత లెక్కలేనంత అనుకోవచ్చు. ఎందుకంటే మన జాతీయ క్రీడ క్రికెట్ కానే కాదు, కానీ మన జాతీయ క్రీడ కంటే ఎక్కువగా మనము క్రికెట్ని ఆరాధిస్తాము, ప్రేమిస్తాము. క్రికెట్ అంటే అంత ఇష్టం మనకి. ఉదాహరణకి 2007లో మన భారతదేశం వన్డే వరల్డ్ కప్లో ఓడిపోవడం జరిగింది. చాలా దారుణంగా ఓడిపోవడం జరిగింది. కానీ మనం ఆ సందర్భంలో ఏం చేసామంటే అత్యంత ఆవేశంతో రాళ్ళు అవన్నీ తీసుకెళ్ళి మన క్రికెటర్ల యొక్క ఇళ్లపైన వేయడము, వారి యొక్క దిష్టి బొమ్మలు దగ్ధం చేయడము, ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసాం మనం. బాగా గుర్తుంటుంది చాలామందికి. నేటి చిన్నపిల్లలకు గుర్తుండకపోవచ్చు, కానీ కొంచెం పెద్దగా ఉండేటువంటి వారందరికీ కూడా ఆ సంఘటనలు గుర్తుండవచ్చు. అంత ఆవేశానికి లోనైనటువంటి మనము అదే 2007 సంవత్సరంలో భారతదేశం T20 వరల్డ్ కప్ గెలిచినప్పుడు అదే క్రికెటర్లని మనము నెత్తిన పెట్టుకొని చూసుకున్నాం. ఎంతగా అంటే ఊరంతా ఊరేగించేటంతగా మనము ఆరాధ్యంగా చూసుకున్నాం. అంటే క్రికెట్ అంటే మన దేశంలో అంత పిచ్చి. ఎంత బాధనైనా కూడా వెంటనే మర్చిపోతాం. అంత దారుణమని 2007లో మనం వన్డే వరల్డ్ కప్ను భావించి వెంటనే T20 వరల్డ్ కప్ మన దేశం గెలుస్తానే జయజయలు కొట్టి నెత్తేసుకున్నాం. అలాగే ఎంతోమంది అభిమానులు మనం చూస్తూ ఉంటాం గ్రౌండ్లో. కొంతమంది అభిమానులు అయితే శరీరం మొత్తం కూడా వారి యొక్క అభిమాన క్రికెటర్ యొక్క ఫోటోలను కానీ టాటూలను కానీ వేయించుకొని రంగులతో నిండిపోయి ఉంటారు. మన జాతీయ జెండాలను పట్టుకొని క్రికెట్ స్టేడియం అంతా భారత్ మాతాకి జై అంటూ అభిమాన క్రికెటర్లని గట్టిగా అరుస్తూ కనిపిస్తూ ఉంటారు చాలామంది. కొంతమంది క్రికెటర్ల యొక్క హెయిర్ స్టైల్ని ఫాలో అవుతుంటారు, కొంతమంది బాడీ లాంగ్వేజ్ని ఫాలో అవుతుంటారు, కొంతమంది క్రికెటర్లకి గుడి కట్టేటువంటి సందర్భాలు కూడా మనము ఈ సమాజంలో చూస్తూ ఉంటాం. కాబట్టి క్రికెట్ అంటే అంత పిచ్చి మన దేశంలో, అంత ప్యాషన్ మన దేశంలో. కొంతమందికి సచిన్ అంటే అభిమానం, కొంతమందికి విరాట్ కోహ్లీ అంటే అభిమానం, కొంతమందికి రోహిత్ శర్మ అంటే అభిమానం. ఇలా వందల మంది క్రికెటర్లు ఉన్నప్పుడు ఇలా వందల మంది క్రికెటర్లకి కోట్ల మంది అభిమానులు మన దేశంలో ఉండడం జరిగింది. మరి ఇటువంటి క్రికెట్ను ఉపయోగించుకొని జరిగేటువంటి సంఘటనల గురించి చెప్పేందుకే ఈ వీడియోతో నేను మీ ముందుకు రావడం జరిగింది. మన దేశంలో కొన్ని సంవత్సరాలుగా అంతర్జాతీయ క్రికెట్ కాకుండా ఇండియన్ ప్రీమియర్ లీగ్ అనేటువంటి పేరుతో మన దేశంలోనే క్రికెట్ జరుగుతూ ఉంది. మన వివిధ రాష్ట్రాలు వివిధ టీములుగా విడిపోయి ముంబై ఇండియన్స్, కోల్కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, ఈ విధంగా రకరకాల టీములుగా విడిపోయి మన దేశంలోనే మన టీములే పోటీ పడడం జరుగుతుంది. క్రికెటర్లందరూ కూడా పంచుకొని ఇక్కడే ఆడడం జరుగుతూ ఉంది. అది క్రికెట్ అభిమానులకి ఎంతో ఉత్సాహాన్ని కలిగించేటువంటి విషయమే. కానీ ఆ ఐపీఎల్ని చాలా దారుణంగా ఉపయోగించుకుంటున్నాయి కొన్ని దందా సంస్థలు. ఇక్కడే సమాజాన్ని కిందికి లాగేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. దాని పేరే బెట్టింగ్ మాఫియా. అవునండి, మీరు విన్నది ఖచ్చితమైన నిజం. క్రికెట్ అంటే అభిమానం ఉండొచ్చు, క్రికెట్ అంటే ప్రేమ ఉండొచ్చు, క్రికెట్ని నెత్తికి ఎత్తుకోవచ్చు, అది వారి వారి వ్యక్తిగత నిర్ణయాలు. కానీ అదే క్రికెట్ను ఉపయోగించుకొని కొన్ని శక్తులు సామాన్యమైనటువంటి కూలీలను, సామాన్యమైనటువంటి ప్రజలని చాలా హింసకు గురి చేస్తూ ఉన్నారు. ఆశ చూపించి హింసకు గురి చేసేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది అండి. మీరు వింటున్నది అక్షర సత్యం. ఒకప్పుడు పాత రోజుల్లో ఇంటర్నెట్ తక్కువగా ఉన్నటువంటి సందర్భాల్లో, ఇంటర్నెట్ అన్ని ప్రాంతాలకు వ్యాపించినటువంటి రోజుల్లో కొన్ని ముఠాలుగా ఏర్పడి బెట్టింగ్ ఏజెంట్లుగా పనిచేస్తూ వీధుల్లో, పట్టణాల్లోని వీధుల్లో యువతను బాగా అట్రాక్ట్ చేసి వారికి మధ్య బెట్టింగ్లు నిర్వహించి గెలిచిన వారికి కొంత డబ్బుని ఇచ్చి కొంత కమిషన్ల రూపంలో ఏజెంట్లు తీసుకునేవాళ్ళు ఒకప్పుడు. కానీ నేటి ప్రపంచంలో ఈ టెక్నాలజీ పెరిగినటువంటి క్రమంలో
మొబైల్లోనే ప్రపంచం చూస్తున్నటువంటి ఈ రోజుల్లో వివిధ రకాలైనటువంటి ఆండ్రాయిడ్ అప్లికేషన్లను ఉపయోగించి కొన్ని వేల కోట్ల రూపాయల బెట్టింగ్ మన దేశంలో జరుగుతోంది. దీన్ని నివారించకపోతే చాలా 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 ఇల్లు ధ్వంసమైపోయేదానికి అవకాశం ఉందండి. ఖచ్చితమైనటువంటి అవకాశం ఉంది. 13 సంవత్సరాల పిల్లాడి దగ్గర నుంచి పింఛన్ తీసుకునేటువంటి ముసలాళ్ళ వరకు ఈ బెట్టింగ్కి బాగా అలవాటు పడిపోయారు. ముఖ్యంగా ఐపీఎల్ అనేటువంటిది రావడంతో బెట్టింగ్కి ఇంకా ఎక్కువగా బాగా అలవాటు పడిపోయారు. కేవలం అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లే, ఐపీఎల్ మ్యాచ్లే కాకుండా వివిధ దేశాల్లో జరిగేటువంటి వారి వ్యక్తిగతమైనటువంటి లీగుల్లో కూడా బెట్టింగులలో పాల్గొని నేటి యువత మానసికంగా కృంగిపోతున్నారు. వారి యొక్క సంసారాలని, వారి యొక్క ఇంటిని బజారుకి ఈడ్చేటువంటి ప్రయత్నం జరుగుతోంది అండి ఇక్కడ. సో దీనివల్ల నాకు తెలిసి బెట్టింగ్లో బాగా లాభపడినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ఒక్కరే. ఎవరంటే బెట్టింగ్ నిర్వహించేటువంటి వ్యక్తులు. ఈ నిజాన్ని ఎప్పుడు తెలుసుకుంటారు అంటే బెట్టింగ్లో ఉన్నటువంటి డబ్బులు మొత్తము కోల్పోయినంత వరకు ఈ నిజాన్ని ఎప్పటికీ వీళ్ళు తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా చేయరండి. అది ఒక మోజులాగా భావించి, అలాగే బెట్టింగ్ సంస్థలు కూడా చాలా అద్భుతంగా ఆకర్షణ పథకాలు పెడతాయి. నువ్వు 1000 పెడితే మేము 10,000 ఇస్తాము, నువ్వు 10,000 పెడితే మేము లక్షిస్తాము అని చెప్పి బాగా యువతని అట్రాక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చిన్నపిల్లలు ముఖ్యంగా 13 సంవత్సరాల నుంచి లేదా 12 సంవత్సరాల వయసు, 20 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలు కూడా వారి యొక్క తల్లిదండ్రుల యొక్క మొబైల్ ఫోన్లను ఉపయోగించి తల్లిదండ్రులకు తెలియకుండా అప్లికేషన్లను కనిపించకుండా హిడెన్ యాప్స్లో పెట్టేసుకొని తల్లిదండ్రులకు తెలియకుండా యాప్స్లో బెట్టింగ్ వేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు మన దేశంలో. తల్లిదండ్రులు దీన్ని గమనించుకొని మన బిడ్డలు ఏం చేస్తున్నారు అనేది కూడా చూసుకోవాలి. మన తల్లిదండ్రులు బ్యాంక్ బ్యాలెన్స్ని తరచూ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎంత దిగజారిపోయిందంటే ఈ బెట్టింగ్ వ్యవస్థ అనేటువంటిది ఒక క్రికెట్ మ్యాచ్లోనే దాదాపు 1000 రకాలైనటువంటి బెట్టింగ్ని సృష్టించడం జరిగింది. ఒక ఓవర్లు ఎన్ని కొడతారు, ఒక బాల్కి ఎన్ని కొడతారు, ఏ పక్క గెలుస్తుంది, ఒక పక్క ఎన్ని పరుగులు కొడతారు, ఆ టాస్ ఎవరు గెలుస్తారు, ఇలా వివిధ రకాలుగా బెట్టింగ్ని విస్తరించి యువతని అట్రాక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మన దేశంలో బెట్టింగ్ వల్ల ప్రాణాలు కోల్పోయినటువంటి కొంతమంది గురించి మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. బెట్టింగ్స్ వల్ల ఎంత విధ్వంసం జరుగుతుందో ఒక్క ఉదాహరణతో చూద్దాం. మార్చి 18, 2024 సాయంత్రం 6:30 కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలో 24 సంవత్సరాల ఒక గృహిణి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. వివరాల్లోకి వెళితే ఆమె భర్త 2021 నుండి 2023 వరకు ఐపీఎల్లో బెట్టింగ్ ద్వారా దాదాపు 1.5 కోట్ల రూపాయల డబ్బును కోల్పోవడం జరిగింది. ఆయన బెట్టింగ్ కోసం మీటర్ బడ్డీ అనే సంస్థ నుండి అధిక వడ్డీకి రుణాన్ని తీసుకున్నాడు. దానిని సకాలంలో చెల్లించకపోవడంతో వారు స్నేహితులకు, బంధువులకు ఫోన్ చేసి అసభ్యంగా చెప్పడంతో అతని భార్య మానసికంగా కృంగిపోయి ఎంత చెప్పినా వినని భర్తతో విసిగిపోయి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఒక్క ఉదాహరణ చాలు బెట్టింగ్ అనేటువంటిది ఎంత ప్రమాదకరమో అని చెప్పడానికి. ఈ బెట్టింగ్ వల్ల ఎంతోమంది వాళ్ళ ఇళ్ళను నమ్ముకున్నారు. ఈ బెట్టింగ్ వల్ల ఎంతోమంది వాళ్ళ డబ్బును, సర్వస్వాన్ని, మొత్తం బంగారుని మొత్తాన్ని కోల్పోవడం జరిగింది. కొంతమంది బైక్స్ని బెట్టింగ్గా పెడుతూ ఉంటారు, కొంతమంది పొలాన్ని బెట్టింగ్గా పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ తరచూ మనం సమాజంలో వివిధ రకాలైనటువంటి సమాచార మాధ్యమాల నుండి చూస్తూనే ఉంటాం. కానీ అదే బెట్టింగ్ మోజులో మళ్ళీ పడిపోతూ ఉంటాం మనం. కాబట్టి నేటి యువతకి తెలియజేసేది ఏంటి అంటే మీ లక్ష్యం వైపు గురి పెట్టండి. ఆ మాట నేనంటే మా లక్ష్యము వెంటనే వేగంగా డబ్బు సంపాదించే మార్గం కాబట్టి మేము ఈ బెట్టింగ్ అనేటువంటి దాన్ని ఎంచుకున్నాము అని చాలామంది చెప్పొచ్చు. చెప్పాను కదా, బెట్టింగ్లో చివరిగా గెలుపొందేది ఒక వ్యక్తే. ఎవరు అంటే ఎవరైతే బెట్టింగ్ని నిర్వహిస్తూ ఉంటారో వాళ్ళు మాత్రమే బెట్టింగ్లో విజేతగా నిలవడం జరుగుతుంది. కేవలము 10 లేదా 5 మందిని ఎరగా చూపించి వారికి నిజంగా వచ్చాయో డబ్బులు లేదో కూడా మనకు తెలియదు. కానీ వీడియోల రూపంలో 10 లేదా 5 మందిని ఎరగా చూపిస్తారు. ఎరగా చూపించి పలానా ఆకాష్కి 10 లక్షల రూపాయలు వచ్చాయి, పలానా బుడాన్ గానికి 50 లక్షలు వచ్చాయి, పలానా తపాలా గానికి 70 లక్షలు వచ్చాయి, పలానా జఫా గానికి 1 కోటి రూపాయలు వచ్చింది అని చెప్పి మనకు ఎర చూపిస్తారండి.
సాధారణంగా మనం ఏం చేస్తామంటే, అయ్యో నేను చాలా కటిక దరిద్రంలో బతుకుతూ ఉన్నాను, కాబట్టి ఇలాంటి డబ్బులు గనక మనకి గనక వచ్చినట్లయితే మనం ఈ దరిద్రాన్ని దాటుకొని రేపటి కొత్త సమాజంలోకి అడుగు పెట్టచ్చు, కోట్లలోకి వెళ్ళిపోవచ్చు అనేటువంటి ఆశపడి కూలికి వెళ్ళి సంపాదించుకున్నటువంటి 1000 కూడబెట్టుకొని, లేదంటే మనము తరచు పనికి వెళ్ళి సంపాదించుకున్నది లేదా శాలరీ రూపంలో మనకు వచ్చినటువంటి డబ్బుల్ని తీసుకెళ్ళి మొత్తంగా ఒక చోట పెట్టేస్తాం. పెట్టేసిన వెంటనే అదేమన్నా ఒక్కసారిగా కోట్ల రూపాయలుగా మారిపోతుందంటే మారిపోదు. మొదటిసారి రెండోసారి బాగా ఆశ చూపించి నీకు డబ్బులు వచ్చినట్టుగానే చూపిస్తారు వాళ్ళు. కానీ ఎప్పుడైతే నువ్వు బాగా ఒకసారి గెలిచావు అనుకోండి, వెంటనే ఆ బెట్టింగ్ సంస్థలు నీకు అడ్రస్సే కనిపించవు. మన భారతదేశ ప్రభుత్వాలు ఈ బెట్టింగ్ని ఎప్పుడో స్వతంత్రం రాకముందు నుంచే చట్టాలు తీసుకొచ్చి భారతదేశ ప్రభుత్వం దీన్ని నిరోధించడం జరిగింది. కానీ ఈ ఆండ్రాయిడ్ ఫోన్లు, ఆండ్రాయిడ్ మొబైల్స్ వచ్చిన తరువాత యథేచ్ఛగా ఎన్నో బెట్టింగ్ యాప్స్ పుట్టుకురావడం జరిగింది. వాటిని నిరోధించడం కేవలము గవర్నమెంట్ వల్ల మాత్రమే కాదండి. వాటిని గవర్నమెంట్ వల్ల కేవలం అన్నిటిని నిరోధించడం అనేది కుదరకపోవచ్చు. ఇది మన అందరము కలిసి కొన్ని వేల బెట్టింగ్ యాప్స్ ఈరోజు పుట్టుకొచ్చాయి. వాటన్నిటిని నిరోధించాలి అంటే కేవలం గవర్నమెంట్ వల్లే కాకపోవచ్చు. కాబట్టి తలో ఒక చెయ్యి వేసి అందరం కూడా ఈ బెట్టింగ్ని నిరోధించాలి అని కంకణం కట్టుకుంటే తప్ప రేపటి సమాజంలో బెట్టింగ్ లేకుండా చేయడం అనేది కుదరకపోవచ్చండి. కేవలం క్రికెట్ ఒక్కటే కాదండి, వివిధ రకాలైనటువంటి ఆటలపైన ఎర చూపించి ప్రజల సొమ్ముని దోచుకుంటూ ఉన్నాయి బెట్టింగ్ సంస్థలు. అందుకు అనుగుణంగానే మన దేశ ప్రభుత్వాలు అన్నీ కూడా బెట్టింగ్ని నిరోధించడం జరిగింది. కానీ దాన్ని ఖాతరు చేస్తూ కొన్ని వందల అప్లికేషన్లు బెట్టింగ్ని ప్రోత్సహిస్తూనే ఉన్నాయండి. మన క్రికెటర్లందరూ చాలా బాగానే ఉంటారండి. ఎంతో కష్టపడి అంతర్జాతీయ స్థాయికి వచ్చి ఉంటారు. చిన్నప్పటి నుంచి ఎంతో సాధన చేసి ఉంటారు. కాబట్టి వాళ్ళు అంత అద్భుతంగా ఆడుతున్నప్పుడు మనం అభిమానించడంలో తప్పు లేదండి. విరాట్ కోహ్లీ ఈరోజు సెంచరీ కొడతాడు అని నువ్వు అనుకోవడంలో తప్పు లేదు. ఖచ్చితంగా విరాట్ కోహ్లీ సెంచరీ కొడతాడు అని దాని మీద బెట్టి వేయడం అనేది తప్పండి. ఎందుకంటే 100 మ్యాచ్ ఆడినటువంటి విరాట్ కోహ్లీ అన్ని మ్యాచ్ల్లోనూ సెంచరీ చేయలేదండి. నువ్వు అన్ని మ్యాచ్ల్లో సెంచరీ చేయాలని నాకు ఉంటుంది, నీకు ఉంటుంది, భారతదేశంలో చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా, ఆడుతున్నటువంటి ప్రతి ఒక్క క్రికెటర్ కూడా ఎదురుగున్నటువంటి శత్రు దేశాలపైన విజృంభించి అద్భుతమైనటువంటి విజయాన్ని తీసుకురావాలని మనం అందరం కోరుకుంటామండి. కానీ అదేటువంటి పిచ్చిలో విరాట్ కోహ్లీ సెంచరీ చేస్తాడు, రోహిత్ శర్మ సెంచరీ చేస్తాడు, బుమ్రా 5 వికెట్ తీసేస్తాడు ఈరోజు అని చెప్పి మనం ఆశపడడంలో తప్పు లేదు. అవి సాధించాలని కోరుకోవడంలో తప్పు లేదండి. అవి ఖచ్చితంగా జరగాలి అని చెప్పి జరుగుతాయి అని మనం అనుకొని బెట్టింగ్కు పాల్గొంటే మాత్రము ఖచ్చితంగా ఒకరోజు కాకపోయినా మరో రోజైనా నీ దగ్గర ఉన్నటువంటి సొమ్ములు మొత్తము మూటగట్టి వేరే వాళ్ళకు అప్పజెప్పాల్సినటువంటి పని ఏర్పడుతుందండి. కాబట్టి ఇలాంటి బెట్టింగ్స్తో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కేవలం ఈ ఛానల్ సమాజంలో మెరుగైనటువంటి సమాజాన్ని తీసుకురావడం కోసమే ఏర్పాటు చేయబడిందండి. మరొక వీడియోలో మిమ్మల్ని అందరినీ కలిసేంత వరకు, అప్పటి వరకు నేను మీతోనే, మీరు కూడా నాతోనే. ముఖ్యంగా బెట్టింగ్ వల్ల నష్టపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్లో తెలపగలరని నా మనవి.